హలో ఎవ్రీవన్, నేను మీ నిత్యా నవీన్. ఈరోజు క్యారెట్ ఫ్రైని సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా క్యారెట్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, ఉల్లిగడ్డ, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. క్యారెట్ని బాగా కడిగి పీల్ చేసుకొని తురుముకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత పోసి దినుసులు వేసుకోవాలి. పోసి దినుసులు అయినాక ఆనియన్ వేయండి. ఆనియన్ కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చాలా రోజులు నిల్వ ఉండాలంటే దాంట్లో నిమ్మరసం అన్న వేసుకోవచ్చు, లేకపోతే పసుపు అన్న వేసుకోవచ్చు. ఉప్పు పసుపు అన్న వేసుకోవచ్చు, ఉప్పు నిమ్మకాయననే వేసుకోవచ్చు. అలా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోండి. బాగా కలుపుకొని ఒక 2 minutes వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ఉడికిపోయింది అనుకున్నప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి ఒక 5 minutes వరకు ఉడకాలి. పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను పేస్ట్ ఎందుకు వేయట్లే అంటే కొంచెం చాలాసేపు అయితే కొంచెం నల్లగా అయినట్టు అనిపిస్తుంది, అందుకే నేను కట్ చేసుకొని వేసుకున్నా. ఇలా వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అవన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను. మీకు ఇష్టమైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను మాత్రం కొంచెం తక్కువ వేసాను. మీరు యాడ్ చేసుకోండి వేసుకోవాలనుకుంటే. ఆయిల్ ఎక్కువ తినడం వల్ల హెల్త్కి మంచిగా ఉండదు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. ఒక 2-3 minutesకి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. ఫ్రై కదా, అడుగంటకుండా ఉండడానికి అనేసి కలుపుతుండాలి. కూర అయితే ఒక 5 minutes అట్లా మూత పెట్టినా ఏం కాదు, కానీ ఫ్రై కాబట్టి 2-3 minutes ఒకసారి కంపల్సరీ కలుపుతుండాలి. దీంట్లో మనకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 minutes అట్లా ఉడకనివ్వాలి. తురిమిన క్యారెట్ కదా, ఈజీగానే ఉడికిపోతుంది. ఒక 10 minutes అట్లా ఉడికిపోతుంది. కట్ చేసిన క్యారెట్ అయితే చాలాసేపు ఉడకడానికి టైం పడుతుంది. ఇది తురిమిన క్యారెట్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. దీంట్లో మనం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్లో నేనైతే 2 లవంగాలు వేసాను. మీకు ఇష్టం లేకపోతే లవంగాలు వేసుకోకండి. లవంగా ఎందుకు వేసానంటే టేస్ట్ కోసం అనేసి. కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ లాగా చేసుకోండి. చాలా హెల్తీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయినట్టే. సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో 10 minutesలో 15 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.